అందరికీ నమస్కారం. ఈరోజు మీతో మరొక విషయాన్ని షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను. ఈ మధ్య నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడో మేము కలిసి ఉన్నటువంటి స్నేహితురాలు కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం, అంటే నాకు పెళ్ళైన కొత్తలో ఆవిడ నేను ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో అద్దెకున్నాం. ఆ తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక మరుపు సహజం కదా, ఇప్పటిలాగా కంటిన్యూ చేసుకోవడానికి ఫోన్స్ లేవు. సరే, మొత్తం మీద మా మధ్యన గ్యాప్ అనేది వచ్చింది. మొన్న కూరగాయల మార్కెట్లో అనుకోకుండా కనిపించింది ఆవిడ. నిజంగా నేనైతే ఆవిడని గుర్తుపట్టలేదు. ఎందుకు అంటే అప్పుడు ఆవిడ చాలా సన్నగా ఉండేది, కొంచెం హెవీగానే ఫ్యాట్ అయింది ఆవిడ. ఆమె నన్ను చూసి గుర్తుపట్టి, మీరు అప్పుడు అక్కడ ఉన్నాం కదా అంటూ కొన్ని గుర్తులు చెప్పింది. దాంతో నేను ఆమెను గుర్తుపట్టి అవునండి అని అలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి. ఆమెకు మ్యారేజ్, అప్పటికి ఆమెకు ఒక చిన్న పాప, మ్యారేజ్ అయిన కొత్త, ఆమెకి చిన్న పాప వెంటనే. నాకేమో ఇంకా నెలలు కూడా అవ్వలేదు మ్యారేజ్ అయ్యి. అటువంటి సమయాల్లో కలిసినటువంటి మేము ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యాక అనుకోకుండా కలిసామని చాలా ఆనందం వేసింది. అయితే మా ఇల్లు దగ్గరలోనే ఉంది, వెళ్దాం రా అంది. సరేలే, నేను ఇంకొకసారి వస్తాను, పర్వాలేదు ఇప్పుడు అని నేను అన్నా వినకుండా నా చేతిలో ఉన్న కూరగాయల బుట్టను కూడా ఆమె గబగబా లాక్కుని వెంటనే ఆటో బుక్ చేసి తీసుకెళ్ళింది. నేను ఎంత దూరం ఉందో ఏమో ఆటో బుక్ చేసిందని నేను అనుకున్నా. పెద్ద ఏమంత దూరం లేదు. నేను అన్నాను, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి ఆటో బుక్ చేసావు, ఈ కొద్ది దూరం నడిచేవాళ్ళం కదా అంటే, అమ్మో నేనైతే నడవలేను, నువ్వు కూడా అంతే కదా అనుకున్నాను అంది. సరే, ఇంకా నేను ఆ విషయం పొడిగించలేదండి ఆవిడతో. సరే, తను ఫ్యాట్గా ఉండడం వల్ల తనకి ఏమైనా ఇబ్బంది ఏమో నడక, అది నాకు తెలియదు. వెళ్ళాక వెంటనే వాళ్ళ ఇంట్లో బాగుంది ఫర్నిచర్, సోఫాలు అవన్నీ కూడా. సోఫా చూపించి కూర్చొని ఎప్పుడే వస్తానంది. సరే అన్నాను. నేను కూర్చునే లోపే వెంటనే ఆ ఫ్యాన్ వేసింది, టీవీ ఆన్ చేసింది, తను కిచెన్లోకి వెళ్ళిపోయింది. సరే, వస్తుంది కదా అని నేను అనుకున్నా. ఫాస్ట్గా లోపల నుంచి వచ్చేసి ఒక బాటిల్లో వాటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. బాటిల్లో వాటర్ అంటే మీకు ఇది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఫ్రిడ్జ్లోంచి బాటిల్ తీసి నాకు ఇచ్చింది. ఫ్రిడ్జ్ కూడా కనిపిస్తోంది నాకు. ఇచ్చింది. నేను వద్దు, నాకేమీ వాటర్ అవ్వటం లేదులే అని అన్నాను. తాగు, ఎందుకలా మొహమాట పడతావు, నీకు నాకు మధ్య ఏమిటి అని అంది. సరే అన్నాను. నేను తాగకుండా పక్కన పెట్టేశాను. తను ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది. 5 minutes అయినా బయటికి రాలేదు. నేను అన్నాను, ఏం తయారు చేస్తున్నావు, నువ్వేం హడావిడి పడకు, నేను 5-10 నిమిషాల్లో వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఎవరు చెప్పకుండా వచ్చాను కదా, దాంతో వాళ్ళు కంగారు పడతారు, పైగా కోపం కూడా చేస్తారు, ఒక మాట చెప్పొచ్చు కదా అని అనంట. ఏం లేదు, తొందరగానే వచ్చేస్తున్నానంటూ ఒక 10 నిమిషాలు టైం తీసుకుని బయటకు వచ్చింది. నాకు అసలు ఏమీ తోచడం లేదు, అక్కడ ఎవరు మాట్లాడడానికి లేరు కూడా. ఈలోగా హడావిడిగా బయట నుంచి ఒక 14-15 సంవత్సరాల అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. అందులోంచి బాటిల్ తీసుకుని గబగబా తాగేశాడు. కొంచెం నోటి తగులుతూ ఉండగా అలా పెట్టుకుని తాగి మళ్ళీ బాటిల్ అందులో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక నాకు ఆ అబ్బాయి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మళ్ళీ కాసేపటికి ఆవిడ నాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది. నాకు టీ తాగే ముందు వాటర్ తాగే అలవాటు. నేను కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీలోనే తాగుతాను. ముఖ్యంగా టీ తాగే టైంలో వాటర్ తాగాక టీ తాగే అలవాటు, అది ఎందుకు అలా అలవాటు అయిపోయింది నాకు. టీ ఇచ్చింది. ఇప్పుడు నాకు వాటర్ తాగాలి. వాటర్ తాగకుండా టీ తాగలేను. టీ వద్దు అంటే ఆ బాధపడుతుంది. ఏం చేయాలి? ఆ అబ్బాయి తాగిన విధానం అవి చూస్తే నాకు కొంచెం తాగకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది నాకు. మొత్తం మీద ఎలాగో టీ తాగేశాను, అది అయిపోయింది.
ఇక నాతో మాట్లాడుతూ టీ తాగేంత వరకు కూర్చుంది. ఇప్పుడు ఎక్కడుంటున్నారే, నీ పిల్లలు ఎంతమంది, అది ఇదని ఒక 2-3 మాటలు మాట్లాడేసి, నువ్వు ఆ సీరియల్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో చేసి మళ్ళీ వచ్చి కూర్చుంది. మొత్తం మీద నేను వాళ్ళ ఇంట్లో ఒక 1 అవర్ ఉన్నానండి. ఈ 1 అవర్లో కూడా ఆమె నాతో మాట్లాడింది పెద్దగా ఏమీ లేదు. ఆ టీవీ చూస్తూ కూర్చోవడం నా వంతు, పని చేసుకుంటూ తిరగడం ఆ వంతు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి రొటీన్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడిగిందే మళ్ళీ. అయితే ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నారే, నీకెంతమంది పిల్లలు, ఈ క్వశ్చన్ని 3 టైమ్స్ అడిగింది. నాకు మనసులో అనిపించింది, ఏదో నన్ను చూసిన ఆనందంలో రమ్మన్నది కానీ మాట్లాడేంత సమయం ఆమెకు లేదు. నాకు ఫ్యాన్ ఒకటి వేసింది, టీవీ ఒకటి పెట్టింది, కానీ ఆమెకు పని హడావిడి ఉండి మాట్లాడలేకపోతుంది అనిపించింది. ఇక నాకు కూడా ఉండాలనిపించలే. నేను అన్నాను, ఇల్లు చూశాను కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను, నాకు కూడా ఇంట్లో పని ఉంది, ఇప్పుడు నువ్వు కూడా హడావిడిగానే ఉన్నావు, నేను మళ్ళీ వస్తాను అన్నాను. అని అంటే అలా కాదు, కూర్చో, అలా పోనిస్తానా, ఫస్ట్ టైం వస్తే కాస్త టిఫిన్ అయినా చేద్దువు కానీ భోజనమైనా చేద్దువు కానీ నేను అలా పోనివ్వను అని అంటుంది. ఈలోగా వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి వచ్చారు. ఏమండి ఎవరో తెలుసా అనండి. ఆయన అప్పుడే వచ్చారు కదా పాపం, ఇక ఏమో అర్థం కానట్టు ఫేస్ పెట్టి ఏమో నేను గుర్తుపట్టలేదని అన్నారు. చెప్పింది, మనం ఆ ఊర్లో ఉన్నప్పుడు మన పక్కన ఉండేవారు కదా, ఆయన భార్య అని అలా పరిచయం చేసింది. అవునా అని ఆయన అప్పట్లో అయితే ఫస్ట్ మా పరిచయమైన కొత్తలో అయితే నేను ఆయన అన్నయ్య అని పిలిచేదాన్ని. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది, నేను పెద్ద అయ్యాను, వాళ్ళు పెద్దగా అయ్యారు కాబట్టి నమస్కారం అండి అన్నారు. నేను నమస్కారం అన్నాను. ఇంకా ఆయన కామ్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా బయటికి రాలేదు. ఆయనైనా అడగొచ్చు, మావారు ఆయన కొలీగ్స్ కదా, ఆయనైనా అడగొచ్చు, తనేమీ అడగలేదు. ఇక మరి కాసేపట్లో ఇంకో 2 పిల్లలు, మొట్టమొదటి వచ్చిన అబ్బాయి, ఇక వాళ్ళు పెద్ద పెద్దగా అరవడం చెయ్యడం, అది కాలేదు ఇది కాలేదు, నాకు అది పెట్టు నాకు ఇది పెట్టు అని అది అయిపోయింది. ఇక నేను అన్నాను, ప్లీజ్ నువ్వేమనుకోకు, నేను బయలుదేరుతాను, ఇదిగో నాకు ఫోన్ కాల్ వస్తుంది అని ఫోన్ వచ్చినట్టుగా నేను మాట్లాడుతూ బయలుదేరుతున్నాను అని చెప్తూ నేను ఇక ఆమెకు అవకాశం ఇవ్వకుండా నేను గబగబా బయటకు వచ్చేసాను. నేను ఇక వాకబుల్ నడుచుకుంటే నేను మా ఇంటికి వచ్చేసాను, ఏమంతా దూరం లేదు కదా. ఇంటికి వచ్చాక నాకు చాలాసేపు అనిపించింది, ఒక 25 సంవత్సరాల తర్వాత కలిసాం కదా, 10 నిమిషాలు నా కోసం కేటాయించలేకపోయింది. కారణం ఏమిటి? ప్రేమ లేదా? మరి ప్రేమ లేనప్పుడు పలకరించడం ఎందుకు? అంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది కాబట్టి గుర్తించింది, పలకరించింది, ఇంటికి వచ్చే వరకు వెంటపడింది, ఇంటికి తీసుకెళ్ళింది, అన్నీ బాగున్నాయి. నాకు ఒకటే అర్థమైందండి, ఏమిటి అంటే అప్పుడు కూడా ఆమె చిన్న పిల్లకు తల్లి కావడం వల్ల ఇలాగే వర్క్ హెవీగా చేసుకుంటూ కూడా మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు మనకు మధ్యలో గ్యాప్ ఏమిటి అంటే టీవీ. ఆవిడే కాదు, చాలామంది ఇళ్లలో చెప్పాలంటే 100కి 95% ఎవరైనా ఇంటికి రాగానే ఫస్ట్ చేసే పని ఏమిటి అంటే, ఫ్యానే ఉన్న వాళ్ళైతే ఫ్యాన్, ఏసీ ఉన్న వాళ్ళైతే ఏసీ, అవి ఆన్ చేయడం, టీవీ ఆన్ చేయడం. ఇక మీరు చూస్తూ కూర్చోండి, మా పని మేము చేసుకుంటాం అన్నట్టు బిజీగా వెళ్ళిపోతారు. మధ్య మధ్యన అవునా, అప్పుడు అలా అయిందా, ఓకే అవునా అని అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, ఇంతే. ఇక వాళ్ళు నిజంగా వాళ్ళకు టీవీ పిచ్చి కనుక వాళ్ళకు ఉంటే అదేదో చూస్తూ కాలక్షేపం చేస్తారే కానీ వీళ్ళ ఇంట్లో టీవీ చూడడానికే వచ్చానా అని ఫీలింగ్ వస్తే మాత్రం ఒక క్షణం కూడా మన ఇంట్లో కూర్చోరండి. ఈ టీవీలు వచ్చాక బంధుత్వానికి, స్నేహాలకి కాస్త దూరం పెరిగిందనే చెప్పాలి. నేను ప్రతిసారి చెప్పినట్టే ఈసారి కూడా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే, పూర్వకాలంలో ఎవరైనా బంధువులు, స్నేహితులు ఇంటికి వస్తే వాళ్ళు బస్సులు ఎక్కి దూరాభారంగా వస్తే ఫస్ట్ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం, తర్వాత మంచినీళ్ళు తాగుతావా అని అడగడం, ఆ తర్వాత వాళ్ళకి మనకు ఉన్నంతలో కుర్చీ కానీ పీట కానీ ఏదో ఒకటి వేసి కూర్చోబెట్టి
ముందు మీరు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఇంట్లో మీ ఆవిడ బాగుందా, వరుసలు ఉంటే వరుసలు పెట్టి అక్క బాగుందా, వదిన బాగుందా అన్న ఇట్లా అవన్నీ అడిగేశాక మీరు ఇలా కూర్చోండి నేను టీ పెడతానని వాళ్ళ ఎదురుగానే మన ఎదురుగా వాళ్ళకు కుర్చీ పీట ఏదైనా వేసి వాళ్ళ ఎదురుగానే, అది కట్టెల పొయ్యి కానీ, కిరసనాయిల్ స్టవ్ కానీ, లేదు గ్యాస్ స్టవ్ కానీ, ఏవైనా కానివ్వండి, వాళ్ళ ముందే టీ పెట్టి వాళ్ళకు పోసి మనం కూడా తాగుతూ ఇంకా మరికొన్ని మాటలు మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళు. కొంత సమయం గడిచాక అది వాళ్ళు వెళ్ళిపోతామని తొందర పెడితే, అది ఏదైనా టిఫిన్ తినే సమయం అయితే వాళ్ళ ముందే పర్వాలేదు కూర్చోండి, రాక వచ్చారు, ఏం తినకుండా వెళ్తే నేను ఊరుకోను అంటూ తొందరగా అయిపోయే టిఫిన్ ఏది ఉంటే అది. అప్పుడైతే ఇప్పట్లాగా మ్యాగీలు అవి లేవు కాబట్టి ఏ ఉల్లిపాయో కట్ చేసి పకోడీ వేయటం, లేదా కొంచెం అంతా పిండి తడిపి పూరీలు వేయటం, లేదంటే బియ్య పిండి తడిపి కారబిళ్ళలు చేయటం, ఇలాంటివి ఏమైనా చేసి వాళ్ళకి పెట్టి పంపించేసేవాళ్ళు. లేదు కంప్లీట్ నైట్ అయిపోయింది, వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు అని అనిపిస్తే కనుక వాళ్ళతో మాట్లాడుతూనే వంట పని అన్ని వివరాలు అడుగుతూ చెబుతూ కంప్లీట్గా వాళ్ళతో ఉన్నటువంటి బాంధవ్యాన్ని సరైన విధానంలో షేర్ చేసుకుంటూ హ్యాపీ పొందుతూనే వంట పూర్తి చేసి, లేడీస్ అయితే కలిసి భోజనం చేయటం, మగవారైతే కనుక భర్తతో సమానంగా అతన్ని కూడా కూర్చోబెట్టి అన్నయ్య అంటూ భోజనం వడ్డించి ఆ తర్వాత మళ్ళీ తను పెట్టుకుని అతనికి ఎదురుగా తింటూ అలా ఫ్యామిలీ మొత్తం మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళైతే కాసేపు మాట్లాడి వెళ్ళిపోయి చదువుకుంటారు, మరీ చిన్నవాళ్ళైతే వెళ్ళి పడుకుంటారు. మరి ఒళ్ళో ఉన్న పసివాడైతే కనుక వాడిని పడుకోబెట్టుకుంటూనే మాట్లాడుతుంది. ఇక ఆడవాళ్ళైతే పడుకునే తర్వాత కూడా పిల్లలు పడుకున్నాక కంప్లీట్ నైటు సర్దుమణిగాక కూడా మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు. ఇది అప్పుడున్నటువంటి స్నేహము, బంధుత్వము, ప్రేమలు, ఆప్యాయతలు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు టీవీనే బంధువు. ఆ టీవీ చూసుకుంటూ వాళ్ళు కాలం వెళ్ళదీసుకోవాలి. వాళ్ళు బోర్ కొట్టినా, లేదు నిజంగానే పని ఉండి వెళ్ళొస్తామన్నా, ఏముంది 2 minutes మ్యాగీ, ఏవో ఒకటి అలా 2-3 నిమిషాలు అయ్యేవి గబగబా చేసేసి, లేదా ఆర్డర్ పెట్టుకోవడం, లేదా అలా వెళ్దాం పదా అని ఇక వెళ్ళొస్తాం అన్నప్పుడు వాళ్ళతో పాటు అలా బయటికి వెళ్ళి ఏ బండి దగ్గర ఆపి కట్లెట్ కానీ పానీపూరి కానీ ఏవో తినిపించేసి బాయ్ అంటే బాయ్. చూసారా? అంటే వాళ్ళతో మనము సరైన విధానంలో టిఫిన్ చేసి కరెక్ట్గా భోజనం పెడితేనే బంధుత్వమా, స్నేహమా అంటే మీరు పెట్టే తిండి కోసం కాదండి బాబోయ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు, మన ఇంటికి తినడం కోసం ఒక పూట కోసం వాళ్ళేం రాలే. ఒక పూట మన ఇంట్లో తిన్నా అది జీవితం అంతా సరిపడే తిండి కాదు కదా. కాదు, ఒకరోజు 1 గంట మనతో స్పెండ్ చేశారు ఎవరైనా అంటే ఈ జ్ఞాపకం, ఇప్పుడు మాట్లాడుకున్న మాటలు, మన స్నేహం, మన ప్రేమ వాళ్ళు జీవితంలో కనీసం అసలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. కనీసం కొన్ని ఏళ్ళైనా గుర్తుపెట్టుకోవాలి కదా, కొన్ని నెలలైనా, కొన్ని రోజులైనా గుర్తుపెట్టుకోవాలి కదా. ఏం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు? చెప్పండి, ఏం గుర్తుపెట్టుకుంటారు? టీవీ సీరియల్నా, టీవీనా, వాళ్ళ ఇంట లేఖనా? ఇక మరికొద్ది మంది ఇంకా విచిత్రం అండోయ్. మనం అలా పిలిచి కూర్చోబెడితే ఒకవైపే తప్పు కూడా చెప్పలేం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో వచ్చేలా కూర్చోబెట్టి మీరు ఇప్పుడే వస్తాను కూర్చోండి అని టీ పెట్టాను లోపలికి వెళ్ళామనుకోండి, ఓకే నువ్వు వచ్చేలోపు కాస్త టీవీ ఆన్ చేయి, ఆ సీరియల్ పోతోంది, నేను అదేదో చూస్తున్నాను ఇదేదో చూస్తున్నాను సీరియల్ పేర్లు చెప్తారు. ఇక్కడ కూడా ఒక పేచీ ఉంది మళ్ళీ. ఆ ఇల్లు ఎవరైతే పిలుస్తారో, ఇన్వైట్ చేస్తారో వాళ్ళు చూసే ఛానల్ వేరు, వచ్చినటువంటి బంధువు కానీ ఫ్రెండ్ కానీ చూసేటువంటి ఛానల్. ఇక్కడ చూడండి ఉంటుంది బాధ. అసలు ఎవరికైనా చెప్తే కూడా నవ్విపోతారు. వచ్చిన బంధువు కోసమో స్నేహం కోసమో 1 గంట త్యాగం చేయలేక, అబ్బే మేము రోజు మా టీవీ చూస్తాం, ఇప్పుడు ఈ టీవీ చూడాలంటే మేము చూడలేం, ఇప్పుడు ఆ సీరియల్ పోతోంది ఏమనుకోకే అని ఆమె రోజు రెగ్యులర్గా ఏం చూస్తుందో అదే ఛానల్ అదే సీరియల్ పెట్టి ఆమె లోపలికి వెళ్ళి టీ పెడుతుంది. ఇక వచ్చిన ఆవిడే గనక బాబోయ్ ఆ సీరియల్ పోతుందే తల్లి, నువ్వేమనుకోకు, నేను మళ్ళీ ఇంకోసారి కనిపిస్తాను, నేను ఇంటికి వెళ్తాను అన్నదనుకోండి, అప్పుడు పిలిచిన ఆవిడకి అభిమానం ఎక్కువ ఉంటే కనుక సరే అదే సీరియల్ పెడతాను కూర్చో అని ఈమె త్యాగం చేసి ఈమె చూసే మా టీవీ కాకుండా ఆమె చూసే ఈ టీవీ పెడుతుంది.
ఏమిటండి మా టీవీలు సీరియల్ అంతా ఒక్కరోజే వేసి చూపిస్తున్నాడా మనకేమన్నా? ఒక చిన్న బిట్ని మనకు 15 నిమిషాలు చూపిస్తాడు. 15 నిమిషాలు చూసేది చిన్న బిట్ అంతే. ఆ చిన్న బిట్ వల్ల మనకు పోయే ఆస్తులు ఏమీ లేవు. మళ్ళీ రేపు చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో సగం అయిపోతేనే అర్థం అవ్వగాలేంది, సీరియల్లో ఒకరోజు ఇంత పోతే అర్థం అవ్వదా చెప్పండి? పైగా మనకు అవి చూపించడానికి యూట్యూబ్లు కూడా ఉన్నాయి కదా. ఇన్ని ఉండి ఆ ఛానల్స్ దగ్గర కూడా బంధుత్వాల స్నేహాల్ని దానికి త్యాగం అనే పెద్ద పేరు వాడవలసినటువంటి రోజులు కూడా వచ్చాయి. ఈరోజు మరి నేనేం చెప్పాలనుకున్నానంటే, మీ బంధువుని పిలిచినా లేక ఫ్రెండ్ని పిలిచినా ఎవరిని పిలిచినా సరే ఇంపార్టెంట్ టీవీకి ఇవ్వకండి, సెల్కి కూడా ఇవ్వకండి, ఫ్రెండ్కే ఇవ్వండి. టీవీ కంప్లీట్గా అసలు మీరు స్విచ్ ఆఫ్ చేయండి, పెట్టకండి. ఒకవేళ వచ్చిన వాళ్ళకి టీవీ పిచ్చి ఉండి ఒకవేళ పెట్టు అన్నా కూడా రేపు మీ ఇంటికి వెళ్ళాక చూస్తావు కదా, ఈరోజు మాట్లాడు అని ఆవిడతో మీరు మనస్ఫూర్తిగా షేర్ చేసుకోండి. అంత షేర్ చేసుకునేంత స్నేహము బంధుత్వం మీ మధ్య ఉంటేనే ఇన్వైట్ చేయండి. టీవీని వదులుకోలేనంత వీక్నెస్ మీలో ఉంటే ఇంటి వరకు పిలుచుకోకండి. బజార్లోనే బాయ్ చెప్పుకొని వెళ్ళిపోండి. మళ్ళీ మీ టీవీలు మీ సీరియళ్ళు మిస్ అవ్వకుండా, త్యాగం చేయాల్సిన అవసరం రాకుండా అలా చేయండి. ఒకవేళ ఇంటికి పిలిస్తే మాత్రం స్నేహానికి న్యాయం చేయండి, బంధుత్వానికి విలువ ఇవ్వండి. మీ ప్రేమను పంచి మీరు మాట్లాడే ప్రేమ మాటలు చాలా సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మీకు పదే పదే జ్ఞాపకం చేసుకునే విధంగా మధురంగా మాట్లాడండి. టీవీలకు ప్రాధాన్యత ఇవ్వకండి. మన మాటలు అవతల వాళ్ళకి ప్రేమగా ఉన్నప్పుడు ఆకలేసినా కూడా వాళ్ళు త్యాగం చేస్తారు. టీవీ సీరియల్ ఒక లెక్కలోదండి. ఓకేనా? ఇదే ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఎప్పుడూ అనుకున్నట్టే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. మరి తప్పనిసరిగా చెప్పాలి కదా, మరి మీకు అర్థమయ్యే ఉంటుంది. తప్పకుండా మీరందరూ మీరు లైక్ వేసి మీ లైక్ ద్వారా నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలి. అదే కదా నా నోట్లోంచి 4 ముక్కలు రావడానికి, మీ అందరికీ నేను చేరువ అవ్వడానికి, నేను స్టాండ్ అవ్వడానికి సహాయపడేది అద్భుతమైనటువంటి మీ సహకారం. అది లైక్ రూపంలో, గుడ్ కామెంట్స్ రూపంలో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.